పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి కాంబోలో వచ్చిన ఈ మూవీ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో సినిమా కావడంతో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించి గట్టి ప్రమోషన్స్ చేసింది. అలాగే ప్రభాస్ సరసన మాళవిక మోహన్, రద్దీ కుమార్, నిధి అగర్వాల్ వంటి ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో రావడం ఇదే తొలిసారి కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ లో మంచి క్యూరియాసిటీ పెరిగింది. ది రాజా సాబ్ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ తో వచ్చింది. కథ హారర్ వాతావరణంలో ప్రారంభమవుతుంది. ప్రభాస్ ఎంట్రీ మాత్రం సింపుల్ గా ఉంటూ కథలోకి నేచురల్ గా తీసుకెళ్తుంది. ఈ చిత్రం కనిపించకుండా పోయిన తన తాత కనకరాజు కోసం ప్రభాస్ చేసే అన్వేషణే సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఒక దురాశపరుడైన ఒక యువకుడు తన తాతకు చెందిన పాత భవనాన్ని అమ్మేయాలని చూస్తాడు. కానీ అది దయ్యాల నివాసమని తెలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలే ఈ సినిమాను నడిపిస్తాయి. హారర్, ఫ్యాంటసీ, యాక్షన్, కామెడీ అన్ని కలిపి ఎంటర్టైన్ చేసేలా సినిమా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు హర్రర్ తో పాటు కామెడీ, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు. ప్రభాస్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో కథను తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రెబల్ స్టార్ ఇంట్రొడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ ఎంట్రీ సీన్ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ నుంచి వచ్చిన టాక్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ హర్రర్ ఫీల్ ను మరింత పెంచిందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందని పలువురు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరిగేలా సినిమా ప్రారంభ భాగం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సెకండ్ హాఫ్ లోని హాస్పిటల్ సీన్ బాగా వచ్చిందని, అలాగే చివరి 30 నిమిషాల క్లైమాక్స్ మూవీకి పెద్ద ప్లస్ గా నిలిచిందని టాక్ వినిపిస్తుంది. క్లైమాక్స్ ను మారుతి అత్యద్భుతంగా తెరకెక్కించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా దయ్యానికి ప్రభాస్ భయపడే సన్నివేశాలు ప్రేక్షకుల్ని పొట్టలు చెక్కలేయేలా నవ్విస్తున్నాయని సమాచారం. ప్రభాస్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా మారిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మ్యూజిక్ విషయంలో తమన్ 100% డ్యూటీ చేశాడని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తప్పిస్తుందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ది రాజా సాబ్ బ్లాక్ బస్టర్ అంటూ రెబల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫుల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.